నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజలకు అందుతున్న పథకాల గురించి కొన్ని కమెంట్స్ చేశారు. అన్న ఎన్టీఆర్ గారి టైంలో ₹2 కిలో బియ్యం ఇచ్చారు, అది ఇప్పుడు మరి కిలో ₹60 పలుకుతున్న టైంలో ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూనే ప్రజల కన్నా కూడా రేషన్ కార్డులే ఎక్కువైపోయాయి అంటున్నారు. అండ్ ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో రేషన్ బియ్యం తీసుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజలకు అందుతున్న ఉచిత బియ్యం గురించి కమెంట్స్ చేశారు. నిజంగానే ఆయన మరి ప్రజల కన్నా కూడా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయంటారా? పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికే ఫ్రీబీస్ ఎక్కువైపోయాయని చెప్పి కూడా ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. దానివల్ల ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ కూడా వినిపిస్తున్న టైంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా చాలా విస్తృతంగా చర్చ జరగాల్సిన టాపిక్ ఇది. ఇవాళ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ దీంట్లో ఎక్సెప్షన్ లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు సమీపించే కొంది రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించి మాకు గనక ఓట్లేసిన పక్షంలో మేము ఈ సంక్షేమాన్ని అమలుపరుస్తాం అని చెప్పని పోటీపడి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒక సంక్లిష్ట ప్రశ్న ఉంది కదా, కోడి ముందా గుడ్డు ముందా, విత్తు ముందా చెట్టు ముందా అంటారు. అలాగే ప్రజలు కోరుకుంటే సంక్షేమ వాగ్దానం చేస్తున్నారా, రాజకీయ పార్టీలు చేశాయి కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారా? ఇది ప్రతి ఎన్నిక సందర్భంగా వివిధ వర్గాల నుంచి లేవనెత్తబడే ప్రశ్నే. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలిసిన వాస్తవమే, కానీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ నేపథ్యంలో ఎవరు ప్రస్తావించిన అంశం ఇది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు పిల్లి మెడలో గంట కట్టే ఒక సాహసానికి ఒడిగట్టారు. కానీ ఆయన ప్రభుత్వం ఆచరణపూర్వకంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తుందా? ఆయన లేవనెత్తిన ప్రశ్న ఏంటి? ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ రోజు కిలో బియ్యం 3.5 ఉండేవి. ఆ రోజు ఆయన ₹2 ఆఫర్ చేశారు. ఇవాళ కిలో బియ్యం ₹60 ఉన్నాయి. ఇవాళ ఉచితంగా ఇవ్వటం ఏంటి 42 సంవత్సరాల తర్వాత? అంటే ఏంటి, 3.5 ఉన్నప్పుడు ₹2 ఆఫర్ చేయటం అంటే సుమారుగా ఒక 60% ధరకి వాటిని ఆఫర్ చేశారు. ఇవాళ ₹60 ఉన్నప్పుడు కనీసం ₹40 తీసుకోవాలి, ఉచితంగా ఇవ్వటం ఏంటి అనేది ఆయన పర్సెప్షన్. ప్రజల కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది, అంటే కుటుంబాల కన్నా కూడా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పని చెప్తున్నారు ఆయన. ఇదే అంశం గతంలో కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు. ఆయన అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించి, రేషన్ కార్డు అనేది అన్ని వెల్ఫేర్ స్కీమ్స్కి అదే లింకప్ అయి ఉండటంతో రేషన్ కార్డుల సంఖ్య చాలా విస్తృతంగా పెరిగిపోయింది. బియ్యం పంపిణీకి మాత్రమే కాకుండా ఇవాళ ఓల్డేజ్ పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డే క్రైటీరియా, ఒక పిల్లవాడికి ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలన్నా రేషన్ కార్డే క్రైటీరియా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో తల్లికి వందనం లాంటి పథకం వర్తింపజేయాలి అన్న రేషన్ కార్డే క్రైటీరియా. సో రేషన్ కార్డు అనేది ఒక బెంచ్ మార్క్గా నిలబడింది కాబట్టి ప్రజలు ఆ రేషన్ కార్డు కనుక పొందకపోతే సంక్షేమానికి అర్హులం కాదేమోనని చెప్పని ఇప్పుడు ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఓల్డేజ్ పెన్షన్స్, విడోస్ వితంతు పెన్షను ఇట్లాంటివి పొందాలి అన్నా కూడా రేషన్ కార్డే క్రైటీరియా. కాబట్టి రేషన్ కార్డులకి ఎగబడతా ఉన్నారు, ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు. రేషన్ కార్డు తీసుకోవటం మూలాన ఈ మిగిలిన సంక్షేమం మొత్తం కూడా అందించాల్సి వస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ లాంటివి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ప్రభుత్వం నుంచి అటువంటి వైద్య సేవ ఇన్సూరెన్స్ పొందాలి అన్నా కూడా రేషన్ కార్డే క్రైటీరియాగా ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు ఉన్నాళ్ళకే ఆ ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తిస్తుంది. కాబట్టి అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత అన్నట్టుగా అన్నిటికీ రేషన్ కార్డే బెంచ్ మార్క్గా ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు. రేషన్ కార్డు పొందుతున్న అందరూ అర్హులు అవునా కాదా అంటే అది చాలా పెద్ద ప్రశ్న. అక్కడ స్థానికంగా ఉండే నాయకులకి తెలుసు, స్థానికంగా ఉండే అధికారులకి తెలుసు. ఇవాళ మనం కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఎన్ఆర్ఈజీసీ అని ఒక పథకం ఉంది. ఈ ఎన్ఆర్ఈజీసీ పథకంలో పెడుతున్న ఖర్చుకి జరుగుతున్న పనులకి ఎక్కడ పొంతన ఉండదు. దాంట్లో హాజరు నమోదు దగ్గర నుంచి, అంటే గ్రౌండ్ రియాలిటీ మాకు గ్రామాల్లో తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. అయినా సరే ఎవరు అది ప్రస్తావన చేసే సాహసం చేయరు. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకోవాలి కాబట్టి.
వాళ్ళకి జరుగుతున్న ప్రయోజనాలని భంగం కలిగించే గండి కొట్టగలిగే సాహసం ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అలాగే ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కూడా అరే నీకు ఆర్థికంగా స్తోమత ఉంది కదా నీకెందుకు రేషన్ కార్డు అని చెప్పని అనగలిగే సాహసం ఏ స్థానిక పార్టీ నాయకుడు కూడా చేయలేడు, ఏ పార్టీ వాడు చేయలేడు. అయితే తుమ్మల గారు చేసిన వ్యాఖ్యల వల్ల నిజంగా అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన మాటలు కనుక అప్లికబుల్ అయితే మరి చాలామంది అనర్హులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా. మరి దీనికి ఒక సొల్యూషన్ లేదంటారా? ఇక్కడ ఒకటి వాస్తవం, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా అని చెప్పని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. కాకినాడ పోర్టు నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. అందులో పీడిఎస్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేసిన బియ్యం చాలా ఉన్నాయని చెప్పని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల్లో కూడా చాలా ప్రశ్నలు లేవనెత్తింది. అసలు తుమ్మల గారు చెప్పినట్టే మనకు తెలుసు, మన ఇంట్లోకి బియ్యం కొనుక్కోవడానికి మనం మార్కెట్లోకి వెళ్తే 48-50 రూపాయల నుంచి 70 రూపాయల దాకా ధర పలుకుతూ ఉన్నాయి నాణ్యమైన బియ్యం. అటువంటి బియ్యం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే వీళ్ళు 10 రూపాయలకి 12 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నారు? అంటే ఏంటి అక్కడ? వాళ్ళు తినే బియ్యం కాదు కాబట్టి అమ్ముకుంటున్నారు. ఇంత ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది కదా. ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం 43.5 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది కదా ఒక కేజీ బియ్యానికి. మరి 43.5 రూపాయలు ఖర్చు పెట్టే బియ్యాన్ని ఆ వినియోగదారుడు, ఆ కార్డుదారుడు 10 రూపాయలు 12 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నాడు? అంటే అతనికి ఆ బియ్యం విలువ తెలియలేదా? అతను బయట మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ 40-50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రజల ఆహారపు అలవాట్లు మారినాయి, ప్రాధాన్యతలు మారినాయి. 83లో ఎన్టీ రామారావు గారు బియ్యం పంపిణీ మొదలుపెట్టిన నాటికి ఇవాటికి ప్రజల ఆదాయ వనరుల్లో మార్పు వచ్చింది, ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా మార్పు వచ్చింది. ప్రజలే వాళ్ళ కంఫర్ట్గా బతకాలి అనుకుంటున్నారు, ఉన్నందులో లగ్జరీగా బతకాలి అనుకుంటున్నారు. రాజీ పడి ప్రభుత్వం ఏదో ఒక బియ్యం ఇచ్చింది కదా అని చెప్పని తినటానికి మెజారిటీ ప్రజలు సిద్ధంగా లేరు. ఉన్నారు, వీటి మీద ఆధారపడి జీవనం గడుపుకునే స్థాయి ప్రజలు కొంతమంది ఉన్నారు. ఏ బియ్యం ఇచ్చినా సరే అదే మహాప్రసాదంగా భావించి దాన్నే వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ప్రజలు ఇటువంటి వాళ్ళ వల్ల మాఫియా జరగట్లా. వినియోగించుకొని వాళ్ళు తృణోపరానికి అమ్మేసుకుంటున్నారు. వినియోగించుకున్నప్పుడు తీసుకోవటం ఎందుకు అని అంటే, తీసుకోకపోతే రేషన్ కార్డు క్యాన్సిల్ అవుద్ది. ఓహో వీళ్ళు ఇక్కడ ఉండటంలా అని చెప్పి నా కార్డు క్యాన్సిల్ అవుద్ది. కార్డు క్యాన్సిల్ అయితే రేపు పెన్షన్ రాదేమో, ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు రాదేమో, పిల్లలకి రీఎంబర్స్మెంట్ రాదేమో, అమ్మఒడి లాంటి పథకాలు వర్తించవేమో, ఇన్ని రకాల భయాలు ఉంటాయి. ఏమైనా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ వర్తించదేమో. అందుకోసం కార్డు కాపాడుకుంటారు. కార్డు కాపాడుకోవటం కోసం ప్రభుత్వం ఇచ్చిన తాము తినని బియ్యం అయినా సరే తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి బడ్డెన్ తప్పట్ల, వీళ్ళు వినియోగించుకోవట్లా. దాని మూలన ఒక ప్యారలల్ మాఫియా వ్యవస్థ, అందరూ తలా కొద్దిగా వాటాలు వేసుకొని పంచుకునే ఒక వ్యవస్థ తయారైపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది చాలా అర్థవంతమైన ప్రశ్న. మీరు 43 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు వినియోగించుకొని బియ్యం ఇచ్చి దానివల్ల ఒక మాఫియాని నడిపించడం కన్నా దానికి ఏదో ఒక దాన్ని ప్రక్షాళన చేసే స్థాయి నిర్ణయం సాహసించి ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? ఏ ప్రభుత్వం అయినా చేయని, ఆ ప్రభుత్వానికి నెక్స్ట్ టైం ఓట్లు పడవు. అందువల్ల ఏం చేస్తారు? ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా, అన్నీ తెలిసిండు కూడా తెలియనట్టు నటించాలి. ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలంతే. మనకొక సామెత ఉంది కదా, అందరూ శ్రీ వైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమైపోయినాయి. ఏదో తప్పు జరుగుతుంది అనేది, ఏదో తప్పు కాదు, జరుగుతున్న తప్పు ఏంటనేది అందరికీ అవగాహన ఉంది. కానీ ఆచరణపూర్వకంగా ఎప్పుడో ఒకసారి సంచలనాత్మకంగా ఒక బహిరంగ సభల్లోనో మీడియా అటెన్షన్కి కొన్ని రోజుల పాటు చర్చనీయాంశం కావడానికి ఇవి ఉపయోగపడతాయి తప్ప, నిజంగా సాహసించి ఏ ప్రభుత్వం అయినా సరే ఆ స్థాయి ప్రక్షాళనకి సిద్ధపడితే రెండే సొల్యూషను. నిజమైన అర్హులు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వరకు సంక్షేమాన్ని అందించండి, వాళ్ళ వరకు ఎంతటి స్థాయి ఖర్చు అయినా భరించండి. అదే సందర్భంలో వాళ్ళు వినియోగించుకునే బియ్యాన్ని ఇవ్వండి. వాళ్ళు వినియోగించుకొని బియ్యం ఇచ్చి వాళ్ళు మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని ఈ బియ్యాన్ని వేరే ఇంకెవడో ఒక మాఫియాలాగా తయారయ్యి వాళ్ళు దాన్ని లాభార్జనకి ఉపయోగపెట్టుకోవటం వల్ల ప్రభుత్వానికి నష్టం, వినియోగదారుడికి నష్టం. మధ్యలో వేరే ఈ మాఫియా నెట్వర్క్ నడిపే వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి
తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా లేవనెత్తబడ్డా? ఎందుకంటే ఆయన ఒక పెద్ద కొండేగల తేనెతుట్టి మీద ఒక రాయి విసిరాడు. ఇప్పుడు అది ఆయన్ని గుట్టుద్దా, లేదు దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది కాలం నిర్ణయించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.